హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 35 ఆఫ్ అవర్ స్ప్రింగ్ బోట్ విత్ జావా సిరీస్. ప్రీవియస్ వీడియోలో మనం @పుట్ మ్యాపింగ్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం @డిలీట్ మ్యాపింగ్ అనోటేషన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ @డిలీట్ మ్యాపింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే డిలీట్ మ్యాపింగ్ అనేది డేటాబేస్లో ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని డిలీట్ చేయడానికి యూజ్ చేసే అనోటేషన్. ప్రీవియస్ వీడియోలో మనం పుట్ మ్యాపింగ్ ఎగ్జిస్టింగ్ డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తామని చూసాం. కానీ డిలీట్ మ్యాపింగ్ డేటాని పర్మనెంట్లీ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. సింపుల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సపోజ్ మన అప్లికేషన్లో స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందనుకోండి. ఒక స్టూడెంట్ కాలేజ్ నుండి కంప్లీట్గా వెళ్ళిపోయాడు అనుకో, ఆ స్టూడెంట్ రికార్డ్స్ డేటాబేస్ నుండి డిలీట్ చేయాలి. యూజర్ డిలీట్ బటన్ క్లిక్ చేస్తాడు, ఆ రిక్వెస్ట్ డిలీట్ మ్యాపింగ్ ఉన్న మెథడ్ దగ్గరికి వస్తుంది. డిలీట్ మ్యాపింగ్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేసి సర్వీస్ క్లాస్ని కాల్ చేస్తుంది. సర్వీస్ బిజినెస్ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రిపోజిటరీ డేటాబేస్లో ఉన్న స్టూడెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తుంది. కంప్లీట్ అయ్యాక సపోజ్ సక్సెస్ రెస్పాన్స్ యూజర్కి రిటర్న్ చేస్తుంది. సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మొబైల్లో అన్నెసెసరీ ఫొటోస్ డిలీట్ చేస్తారనుకోండి. డిలీట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ గ్యాలరీ నుండి రిమూవ్ అవుతాయి. అలాగే డిలీట్ మ్యాపింగ్ డేటాబేస్లో ఉన్న డేటాని రిమూవ్ చేస్తుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి. గెట్ మ్యాపింగ్ అంటే రీడ్ డేటా, పోస్ట్ మ్యాపింగ్ అంటే క్రియేట్ న్యూ డేటా, పుట్ మ్యాపింగ్ అంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా, డిలీట్ మ్యాపింగ్ అంటే డిలీట్ ఎగ్జిస్టింగ్ డేటా. ఈ 4 అనోటేషన్స్ని కలిపి CRUD ఆపరేషన్స్ అంటారు. CRUD అంటే క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. రియల్ ప్రాజెక్ట్స్లో ప్రతి అప్లికేషన్స్ ఈ CRUD ఆపరేషన్స్ మీదే రన్ అవుతాయి. ఇప్పుడు స్ప్రింగ్ బూట్లో బేసిక్ రెస్ట్ APIs అనోటేషన్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ వీడియోలో మనం CRUD ఆపరేషన్స్ని కంప్లీట్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్తో స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.